హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల చిట్టా విప్పుతుంది ఏసీబీ. ఇవాళ 4వ రోజు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే అనేక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక 3వ రోజు విచారణలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. శివబాలకృష్ణ భార్య బంధువు భరత్ పేరుపై 3 లాకర్లు గుర్తించారు. ఆ 3 లాకర్లను ఇవాళ ఓపెన్ చేయనుంది ఏసీబీ. శివబాలకృష్ణ బినామీలకు 2 నెలల క్రితం హుండా సిటీ కార్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఏసీబీ లోతుగా విచారిస్తుంది. వాస్తవానికి కస్టడీలో మొదటి రోజు ఏసీబీ అధికారులకు శివబాలకృష్ణ సహకరించలేదు. దీంతో తమ దగ్గర ఉన్న ఆధారాలను శివబాలకృష్ణ ముందు ఉంచి ప్రశ్నల వర్షాన్ని కురిపించింది ఏసీబీ. దీంతో 2వ రోజు శివబాలకృష్ణ నోరు విప్పారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు కొద్దిగా సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. శివబాలకృష్ణ బినామీలపై ఉన్న ఆస్తుల గురించి ఆరా తీసింది ఏసీబీ. 2 ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులతో పాటు బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణకు చెందిన 8 బ్యాంక్ లాకర్లు, ఆయన బినామీలు, పెట్టుబడులపై ఆరా తీస్తుంది. ఇల్లీగల్ లేఅవుట్ల అనుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకి పర్మిషన్స్ వంటి వాటిపై ఆరా తీస్తుంది. శివబాలకృష్ణకు 2 ప్రముఖ ఇన్ఫా కంపెనీలతో సంబంధం ఉన్నట్లు గుర్తించి వాటిపై ప్రశ్నల వర్షాన్ని సంధిస్తుంది. సత్య అండ్ మూర్తితో ఉన్న లింక్స్ పై విచారిస్తుంది. శివబాలకృష్ణపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. 4వ రోజు కస్టడీలో శివబాలకృష్ణ ఉన్నారు. అనేకమైన బినామీలకు సంబంధించి లాకర్ను కూడా గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ఇన్నారెడ్డి, ఆస్తుల మాటున ఇంకెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఇప్పటి వరకు ఎంత మేర ఆస్తులను గుర్తించారు? స్వప్న, మనం గమనించవచ్చు శివబాలకృష్ణ యొక్క అంటే ఈ లంచాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, సంపాదన సంబంధించిన వివరాలు కావచ్చు, ఒక్కొక్కటిగా సేకరిస్తా ఉంటే మనం ఇంతవరకు కూడా ఓన్లీ 100 కోట్లలోనే ఉంది అనుకుంటున్నాం. కానీ దానికి సంబంధించి ఒక్కొక్క విచారణ కొనసాగుతున్నప్పుడు అంటే లెక్కలు తెలుస్తుండగా లెక్కల పరిమితి దాటిపోతా ఉంది. దీంట్లో అంటే బినామీలుగా ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు అనౌన్స్ చేసిన దాంట్లో కావచ్చు, మార్కెట్ ప్రకారం మనం 300 కోట్లు 4 కోట్లు ఉన్నాయని చెప్తాను. దాని ప్రకారం ఇవన్నీ కూడా వాళ్ళ కన్సర్న్ పర్సన్స్ కు వాళ్ళ బంధువులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఉన్న ఆస్తులు లెక్కెట్టారు. ఇది కాకుండా వాళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో ఆ బినామీల పేరు మీద ఉన్న ఆస్తులు లెక్కెడితే అసలు ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇంతవరకు ఏసీబీ చరిత్రలోనే ఈ రకమైన అక్రమాస్తులు కూడగట్టిన పరిస్థితి లేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. దీంట్లో మనం గమనిస్తే రేరా సెక్రటరీగా ఉన్న సమయంలో చాలా మందిని ఈయన బినామీలుగా నియమించుకున్నారని చెప్పేసి దీనికి సంబంధించి వేరే అంటే ఎవరికైతే ఈయన ఫేవర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి 2 సిటీ హోండా కార్లు కూడా తీసుకుందామని చెప్పేసి కూడా చెప్తున్నా. అయితే దీంట్లో అంటే మీడియా ముసుగులో ఉన్న కొంతమందికి సంబంధించిన వ్యవహారం కూడా దీనికి ఇంక్లూడ్ అయింది. వాళ్ళకు కూడా సపోర్ట్ చేశాడని చెప్పేసి వ్యవహారమే కాకుండా ఇంకో అంటే 2 ఇన్ఫా సంస్థల్లో కూడా ఈయన భాగస్వామిగా ఉన్నాడని చెప్పేసి కూడా అర్థమవుతా ఉంది. ఈయనకు ఒక మీడియా పర్సన్ కూడా మధ్యవర్తిత్వం వహించాడు. ఆయన మధ్యవర్తిత్వంలోనే చాలా అక్రమాలు జరిగాయి. అతని మీద కూడా అంటే ఇక్కడ మీడియా పర్సన్ అయి ఉండొచ్చు, తర్వాత కొంతమంది ప్రభుత్వ అధికారులు అయి ఉండొచ్చు, తర్వాత బీఆర్ఎస్ రాజకీయ నాయకులు ఉండొచ్చు. అంటే ఎవరైతే మధ్యవర్తం చేసి దాన్ని లాభాలుగా చేసి వాళ్ళు డబ్బులు కూడగట్టారో వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాం. అంటే ఏం చెప్పాలంటే మనం బ్రోకర్లు అంటాం కాబట్టి అది మధ్యవర్తితో అంటాం. ఈ మధ్యవర్తికి సంబంధించి కూడా కొంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు, అధికారులు తర్వాత రాజకీయ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఆరాధిస్తుంటే లెక్కలేనన్ని అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్న వ్యవహారం మనం చూస్తా ఉన్నాం. దీంట్లో చూస్తే లాకర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత సమాచారం ఉంది. దీంట్లో చాలా మంది సంబంధించిన
డాక్యుమెంట్లన్నీ కూడా ఆయన లాకర్ లో భద్రపరిచాడు. తర్వాత దీంట్లో భారీ ఎత్తున గోల్డ్ కూడా ఉందని చెప్తాను కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారి తనిఖీలు వెల్లడవుతా ఉంది. సో మొత్తం మీద ఈ 4వ రోజు జరిగే విచారణకు సంబంధించిన నేపథ్యంలో మొత్తంగా 3 నుంచి 5 లాకర్స్ ఉన్నాయి. ఆ లాకర్స్ లో ఉన్న బంగారాలను కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకొని దానికి సంబంధించిన లెక్క చేసే పనిలో పడ్డారు. ఇదే కాకుండా ఆ కుటుంబ సభ్యుల పేరు మీద కొన్ని ల్యాండ్స్ కాకుండా బినామీలుగా అంటే రేరాలో చేరిన తర్వాత ఎవరికైతే ఈయన శివబాలకృష్ణ అక్రమ సంపాదన తరలిదీసిన నేపథ్యంలో రేరాకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని అనుమతులు ట్రిబుల్ సంబంధించి కావచ్చు, కొన్ని ల్యాండ్ కమిషన్ అనుమతులు కూడా పూర్తి స్థాయిలో మొత్తంగా అంటే వాళ్ళ పేరు మీద లేకుండా బినామీల పేరు మీదనే ఎక్కువగా ఆస్తులు ట్రాన్స్ఫర్ చేశాడు. బినామీల పేరు మీదనే వందలాది కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తున్న విషయాన్ని కూడా ప్రస్తుతం ఏసీబీ దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా ఈ 4వ రోజు విచారణ అనేది మాత్రం చాలా కీలకంగా మరి అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మరో 4 రోజుల విచారణలో ఖచ్చితంగా ఎవరైతే సపోర్ట్ చేశారో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో చేరిన అంశాలను చూస్తే ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి ఈయనకు సహకరించిన వాళ్ళ మీదనే దృష్టి సారించారు ఏసీబీ అధికారులు. వాళ్ళను కూడా పిలిపించి ఇప్పటివరకైతే ఏమైతే ఈయన దగ్గర నుంచి సేకరించిన సమాచారం కావచ్చు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, వీటన్నిటికి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరెవరికి సపోర్ట్ చేశారో ప్రభుత్వంలోని అధికారులు వాళ్ళని కూడా పిలిపించి ఈయన సమక్షంలో విచారించేందుకు కూడా ఇప్పటికే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఇదే కాకుండా ఏ కంపెనీలకైతే ఈయన ఫేవర్ గా చేసి రిజిస్టర్ చేసి తర్వాత ఆయా కంపెనీల దగ్గర నుంచి భారీ ఎత్తున లంచాలు తీసుకున్నాడు, తర్వాత అక్రమ లేఅవుట్లు తీసుకున్నారు, దానికి సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా కీలకమైన వ్యక్తులను గుర్తించి వాళ్ళని కూడా పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తోంది. మరో 2 రోజుల్లో కొన్ని సెన్సేషనల్ న్యూస్ బయటపడే అవకాశం కనిపిస్తా ఉంది. ఏసీబీ అధికారులు వాటిని మనకు బయట పెట్టకపోయినప్పుడు కూడా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా లాభపడ్డ వేర్చేడు వ్యాపారులు, ప్రభుత్వ హయాంలో ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు, వీళ్ళ ముగ్గురు సంబంధించి కూడా వాళ్ళ పేర్లు కూడా బయటకు అవకాశం కనిపిస్తా ఉంది. ఇన్నారెడ్డి చూసుకున్నట్లయితే మరికొంతమంది పేర్లు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఏసీబీ అధికారులు సత్య మరియు మూర్తి వీళ్ళిద్దరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి వారికి ఉన్న సంబంధం ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వారి పాత్ర ఏంటి ఇక్కడ? స్వప్న, దీంట్లో ప్రధానంగా మీరు చెప్పిన 2 పేర్లకు సంబంధించి కాకుండా ఇంకా మరొక 8 పేర్ల దాకా బయటకు వస్తా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా 3 అంశాలు మనం ప్రస్తావించుకున్నాం స్వప్న. ఒకటేంటంటే అంటే ఎవరైతే అధికారంలో ఉండి ఈయనకు సపోర్ట్ గా చేసి భారీ ఎత్తున లంచాలు తీసుకున్న వ్యక్తులే కాకుండా మధ్యవర్తిత్వం అంటే అటుపక్క ఎలక్ట్రిక్ కంపెనీలు కావచ్చు, ఇటుపక్క అయినా శివబాలకృష్ణ కావచ్చు, మధ్యవర్తిత్వం వహించి భారీ ఎత్తున లాభపడ్డ వ్యక్తులు కూడా ఉన్నారు కొంతమంది. దాంట్లో మీడియాలో ఉన్న పర్సన్స్ కొంతమంది ఉన్నారని తెలుస్తోంది. వీళ్ళే కాకుండా రాజకీయ నాయకుల హస్తం చాలా మంది ఉంది. రియల్ బ్రోకర్ మనకు తెలిసి ఏదైనా ఒక ల్యాండ్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక మధ్యవర్తిత్వం చేసి కొంతమంది భార్యతో లాభపడ్డ వ్యక్తుంటారు. అలానే లంచాలు తీసుకోవడంలో, లంచాలు ఇవ్వడంలో కూడా ఈ మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన వివరాలు కూడా ఈ రోజు సేకరించారు. చాలా మంది ఒక్కరుగా పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. మరో 2 రోజుల్లో ఏసీబీ అధికారులు వెల్లడించబోయే నిజాలను చూస్తే మాత్రం ఏసీబీ చరిత్రలోనే ఈ రకమైన దందాలు నడిచిండో, ఈ రకంగా లంచాలు తీసుకుంటారని చెప్తున్నా ఏసీబీ అధికారులు ఇచ్చిపోయేంత రేంజ్ లో ప్రస్తుతం ఆస్తులు చిట్టా బయటపడుతుండో చెప్తా ఉన్నారు స్వప్న. అయితే ఎన్నారెడ్డి ఇప్పటి వరకు కేవలం వారి పేరు మీద, వారి బంధువుల పేరు మీద మాత్రమే కాకుండా బినామీల పేరు మీదుగా కూడా ఆస్తులు అనేవి భారీ ఎత్తున సమకూర్చినట్టు తెలుస్తుంది. మరి బినామీల పేరు మీద ఎన్ని ఆస్తులు కూడా పెట్టారు, ఎంతమంది బినామీలు ఇప్పటి వరకు బయటకు రావడం జరిగింది? స్వప్న, మనం గమనిస్తే స్టార్టింగ్ లో ఆయన సంబంధించిన వ్యవహారంలో అంటే భారీ ఎత్తున గోల్డ్ కావచ్చు, ల్యాండ్ డాక్యుమెంట్ కావచ్చు, ఆస్తి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మొత్తం కూలిస్తే 300 నుంచి 400 కోట్లు ఉండే అవకాశం ఉందని చెప్పాను కూడా. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం అప్పుడున్న ఆస్తులు సేకరించిన చూస్తా ఉంది. అయితే ఇప్పుడు వెలుగు చూస్తున్న అంశాలు కావచ్చు, వెలుగు చూస్తున్న అక్రమాస్తుల విలువను చూస్తే మాత్రం 1000 కోట్ల రూపాయలకు వెళ్లే అవకాశం ఉంది. దీంట్లో ఇక్కడ HMDAలో డైరెక్ట్ గా ఉన్నప్పుడు కావచ్చు, రేరాలో ఉన్నప్పుడు కావచ్చు, ఈయన తెలివిగా ఎవరికి దొరకకుండా బినామీల పేర్లతోటి ఎక్కువ అక్రమాస్తులను తీసుకున్నాడు. అక్రమంగా తీసుకున్న ఆస్తులను వాళ్ళ మీద సాంకేతించారని చెప్తున్న విషయం మీదనే ఏసీబీ దృష్టి సారించే దాని సంబంధించిన కొన్ని పేర్లు కూడా బయటకు వస్తా ఉన్నాయి. అంటే 1000 కోట్లు అంటే మనం గమనించవచ్చు ఎంత రేంజ్ లో వాళ్ళు అక్రమాలకు పాల్పడి ఈయన బినామీలుగా ఉన్న వ్యక్తులను ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా తనకు సంబంధించిన బినామీలు పెట్టుకొని అక్రమ లేఅవుట్లుగా ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. హైదరాబాద్ లో కూడా చాలా మంది దాదాపుగా
ఒక 10-15 మంది లోపు వరకు కూడా బినామీలు ఉన్నారని చెప్తున్న విషయం మీద దుస్సారించి లెక్కలు తెలుస్తూ ఉన్నారు. త్వరలో లెక్కలు మొత్తం బయటకు వస్తాయి. దీంట్లో పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో బినామీల వ్యవహారం కావచ్చు, మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తిత్వం వహించి ఎవరైతే లాపడ్డారో వాళ్ళ మీద కూడా దుస్సారించారు. ఖచ్చితంగా మొట్టమొదటిగా వీళ్ళు 45 నోటీస్ ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంది. విచారణ సేకరించబోతే అవసరమైతే అరెస్ట్ చేసి వాళ్ళు కూడా విచారిస్తే ఇంకా చాలా విషయాలు, అంటే ఈ కంపెనీలకు శివబాలకృష్ణకు మధ్యవర్తిత్వం వహించి అక్రమ లేఅవుట్లకు, అక్రమ సంపాదనకు మధ్యవర్తి వహించిన వ్యక్తులు, త్వరగా అలాగే మేము చేస్తున్నాం అధికారంలో ఉన్న వ్యక్తులు, అధికారంలో ఉండి ఈయన అక్రమ సంపాదనకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, తర్వాత రాజకీయ నాయకులు. ఖచ్చితంగా మేము 2 రోజులు, అంటే మొత్తం ఇంకా 4 రోజులు వ్యవధి ఉంది. 4వ రోజు విచారణ కొనసాగుతుంది కాబట్టి మిగిలిన 4 రోజుల్లో ఏసీబీ సెన్సేషనల్ న్యూస్ చెప్పే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్వప్న, అయితే ఇన్నారెడ్డి, ఇప్పటి వరకు ఈ అక్రమాలకు పాల్పడుతున్న తనకు సహకరించిన అధికారులకు సంబంధించి కానీ, రాజకీయాలకు సంబంధించి రాజకీయ నాయకులకు సంబంధించి కానీ ఎంత వరకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? ఎంతవరకు ఇచ్చారు? ఎంతమందికి ఇవ్వబోతున్నారు? స్వప్న, అంటే యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతున్న విచారణలో చాలా విషయాలు వెల్లడవుతా ఉన్నాయి. అయితే మనం ఏసీబీ అధికారులతో మాట్లాడుతున్న క్రమంలో ఏసీబీ అధికారులు అంతా చెప్తా ఉన్నారు, ఇప్పుడు కనుక విషయాలు బయటికి వెల్లడిస్తే వాళ్ళు ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు పరారయ్యే అవకాశం ఉంది. అలాగనే ముందు జాగ్రత్త చర్య కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పేర్లు కూడా వాళ్ళు బయట పెట్టే ఉద్దేశం లేదు. బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా, చాలా సీక్రెట్ గా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు విచారించాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం అవసరమైతే అరెస్ట్ చేసి విచారించే దిశగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉంది. చాలా సీక్రెట్ గా, చాలా కాన్ఫిడెంట్ గా నడుస్తున్న ఈ ఇన్వెస్టిగేషన్ లో, అంటే ఈ విచారణలో శివబాలకృష్ణ దగ్గర నుంచి చాలా భారీ ఎత్తున సేకరించారు. దాంట్లో చాలా మంది పెద్దవాళ్ళ పేరు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ పెద్దవాళ్ళ గుర్తు ఎక్కడ బయటపడతా అని ఎవరైతే శివబాలకృష్ణకు సహకరించారో వాళ్ళందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. ఇప్పుడే కొంతమంది మీద ఎక్కడికి వస్తుందో కోర్టు కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఆలోచన తెలుస్తుంది. మొత్తం మీద ఇలాంటి కేసుల వ్యవహారంలో భారీ ఎత్తున జరుగుతున్న ఈ అక్రమ సంపాదనకు సంబంధించిన లిస్ట్ అవుట్ ఒకటి తయారైంది. దాంట్లో ఎవిడెన్స్ సేకరించే పనులబడ్డారు. ఎవరినైనా సరే పిలిపించి విచారించారంటే ఖచ్చితంగా దానికి ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా కోర్టు సబ్మిట్ ఉంది. కాబట్టి ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది ఒకటే కాకుండా శివబాలకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఏ రేంజ్ లో సపోర్ట్ చేశారు, ఎంత కాలంగా వాళ్ళు శివబాలకృష్ణ రిలేషన్ ఉన్నారు, అది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, వాట్సాప్ కాల్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత ఆస్తుల సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పకడ్బందీగా ప్రాసిక్యూషన్ లో నిరూపించడానికి అన్ని రకాలుగా వాళ్ళు స్కెచ్ చేసుకుని, మరి అంటే ఏసీ అధికారులు చాలా ప్లాంట్ గా ఎవిడెన్స్ సేకరించే పనులు పడ్డారు. ఎవిడెన్స్ అయిన వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో ఉన్న ఎంక్వైరీ రిపోర్ట్ కూడా మీడియాకు వెళ్లించే అవకాశం కనిపిస్తా ఉంది. స్వప్న, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.